వెల్కమ్ బ్యాక్ టు సుధీష్ టెక్ స్కూల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్. సో మనకి జావాలో ఊప్స్ కాన్సెప్ట్ ఉంది కదా, సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తాం అనమాట. సో అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వచ్చేసరికి అసలు ఊప్స్ అంటే ఏంటి, అసలు మనకి ఊప్స్ కాన్సెప్ట్ అంటే తెలియాలంటే ఫస్ట్ ఊప్స్ అంటే ఏంటి. సో ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనమాట. దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఊప్స్ అంటారు, రైట్. సో ఇందులో వచ్చేసరికి 6 టాపిక్స్ ఉంటాయి అనమాట, మెయిన్ టాపిక్స్. సో అవేంటంటే ఫస్ట్ వన్ ఇస్ ఆబ్జెక్ట్, సెకండ్ వన్ క్లాస్, థర్డ్ వన్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ వన్ పాలిమార్ఫిజం, ఫిఫ్త్ వన్ అబ్స్ట్రాక్షన్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎన్కాప్సులేషన్ అనమాట. సో 6 టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ 6 టాపిక్స్ కానీ మనం కవర్ చేయగలిగితే మనకి జావా ఆఫ్ ద పార్ట్ వచ్చేసినట్లే అనమాట. సో ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 15 లెక్చర్స్ డిస్కస్ చేసాం కదా. సో ఇవైతే ఎంత అవుతుందో ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది అంత ఉంటుంది అనమాట. కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ ఏంటంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే మన రియల్ లైఫ్లో మనం యూజ్ చేసేవి అనమాట. సో అర్థమైంది కదా. సో కమింగ్ టు ఈ రోజు ఈ వీడియో అయితే ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ గురించి అనమాట. రిమైనింగ్ మొత్తం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ వచ్చేసరికి అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, చైర్, బుక్, పెన్ ఇలానే వీటికంటూ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనమాట, అండ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటి అండ్ ఈ ఫంక్షన్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో క్యారెక్టరిస్టిక్స్ అంటే మనకి ఇప్పుడు చైర్ ఉంది, చైర్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఫస్ట్ వన్ ఈజ్ కలర్ అండ్ షేప్ అండ్ డిజైన్. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, రైట్. అండ్ కమింగ్ టు ఫంక్షన్, మనం చైర్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ సిట్టింగ్ పర్పస్. సో అది ఫంక్షన్ అనమాట. పెన్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఏమున్నాయి, సేమ్ ఇది అంతే, మనకి కలర్ అండ్ షేప్, డిజైన్ ఉంటాయి. అండ్ ఫంక్షన్ వచ్చేసరికి ఫర్ రైటింగ్ పర్పస్ అనమాట, రైట్. మనకి క్యారెక్టరిస్టిక్స్ అంటే అండ్ ఫంక్షన్ అంటే ఏంటి అర్థమైపోయింది కదా. సో కమింగ్ టు క్లాస్, క్లాస్ అంటే ఏం లేదు, ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉంది, బైక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్ నేను అవుట్పుట్లో రావాలనుకుంటున్నా. ఫర్ దట్ మనం బ్లూ ప్రింట్ అనే దాన్ని క్లాస్గా యూజ్ చేసుకుంటాం అనమాట. క్లాస్ని బ్లూ ప్రింట్ యూజ్ చేసుకుంటాం ఆబ్జెక్ట్ని రప్పించడానికి. ఇంకా డీప్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ అనేది క్లాస్ యొక్క రిజల్ట్. సో సింపుల్ డెఫినేషన్, ఆబ్జెక్ట్ అనేది క్లాస్ యొక్క రిజల్ట్, క్లాస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్, రైట్. ఈజీగా ఉంది కదా. సో కమింగ్ టు విఎస్ కోడ్. సో విఎస్ కోడ్ ఆల్రెడీ నేను క్లాస్ నేమ్ ఇచ్చేసుకున్నా. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక బైక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆ బైక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్ని మనం ప్రింట్ చేయబోతున్నాం. సో అవి ఏంటంటే ఒకటి, ఫస్ట్ బైక్ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, మ్యానుఫ్యాక్చర్ ఇయర్ ఉంటుంది, సో ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, అండ్ కలర్ ఉంటుంది, అండ్ మోడల్ ఉంటుంది. సో ఈ 3 మనకి క్యారెక్టరిస్టిక్స్ అనుకుందాం. సో అవి మనం ఇద్దాం. సో ఫస్ట్ అయితే ఇంట్ ఇయర్, సో ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. అండ్ అనదర్ వన్ ఈజ్ స్ట్రింగ్ కలర్, సో కలర్ కూడా ఇచ్చేసాం. అండ్ మోడల్ అనమాట, స్ట్రింగ్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ బ్రాండ్ అనమాట. సో ఆ బైక్ ఏ బ్రాండ్కి చెందింది అనేసి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం బై యూజింగ్ పబ్లిక్ బైక్, సో ఇందులో ఏంటంటే ఇయర్, మోడల్ అండ్ కలర్ అనేవి మనం ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటాం, ఇన్స్టెన్స్ వేరియబుల్లో మనం ఇస్తాం అనమాట. సో అదేంటంటే ఇంట్ ఇయర్ కామా స్ట్రింగ్ కలర్ కామా అండ్ స్ట్రింగ్ మోడల్. ఓకే, సో ఇవైతే మనం ఇచ్చేసాము. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇవైతే మనం ఇచ్చేసాము. సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దిస్ అనే కీవర్డ్ ఇచ్చేసి మన ఇన్స్టెన్స్ వేరియబుల్లో ఇయర్, మోడల్ అండ్ కలర్ అనేవి ఇచ్చేద్దాం అనమాట. సో దిస్ డాట్ ఇయర్ ఇజ్ ఈక్వల్ టు ఇయర్. ఓకే, అండ్ దిస్ డాట్ కలర్ is equal to COLOR color. Okay,
and dash 1 this dot model is equal to మోడల్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం ఇచ్చేసాం అనమాట. బై యూజింగ్ కన్స్ట్రక్టర్ మనం కన్స్ట్రక్షన్ యూజ్ చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్లో మనం ఇయర్, మోడల్, కలర్ అనేవి ఇచ్చేసాం అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మెథడ్. సో ఇది ఇక్కడ ఇచ్చేద్దాం, పబ్లిక్ వైడ్ డిస్ప్లే డీటెయిల్స్. సో మనకి ఏదైతే మన డీటెయిల్స్ ఉన్నాయో అవి మనకి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. మన ప్రింట్ స్టేట్మెంట్లో మనకి ఏవైతే డీటెయిల్స్ కావాలో అవి ఇస్తాం అనమాట. మనకు అవుట్కమ్లో మనకి ప్రింట్ స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చామో అవి మన డీటెయిల్స్ మనకి వస్తాయి అనమాట. ఓకే, సో ముందైతే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చేద్దాం. సో మనకైతే 3 ఉన్నాయి కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ మనం 3 ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇయర్ అండ్ కలర్ అండ్ మోడల్ అనమాట. సో ఈ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి అవసరం ఉంటాయి. సో మనం 3 స్టేట్మెంట్స్ ఇచ్చేద్దాం. అండ్ ఇదే కాపీ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, 3 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చేసాం. సో ఫస్ట్ అయితే మనకి ఇయర్ కావాలి కాబట్టి ఇయర్ అయితే ఇచ్చేద్దాం. సో ఇయర్ ఇచ్చేసాం. అండ్ అనదర్ వన్ కలర్ కదా, సో కలర్ అయితే ఇచ్చేసాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మోడల్. సో మోడల్ కూడా ఇచ్చేసాం అనమాట. సో మనం ఇక్కడైతే ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసాం కదా. సో మనకైతే మనం ఏదైతే మనం బైక్ మై డీటెయిల్స్ అని కొట్టంగానే మన యొక్క బైక్ డీటెయిల్స్ అనేవి మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు లాస్ట్ మెయిన్ మెథడ్ అనమాట. సో ఇక్కడైతే మనం మెయిన్ మెథడ్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ దట్ PBSM సింప్లీ. ఓకే, సో ఇక్కడైతే మనం ఏదైతే క్లాస్ ఇచ్చాం కదా, సో ఇన్స్టెన్స్ క్లాస్లో వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసాం కదా పైన ఇక్కడ. సో ఇక్కడ మన బైక్ డీటెయిల్స్ కొట్టంగానే మన బైక్ డీటెయిల్స్ మొత్తం రావాలన్నమాట ఫర్ దట్ బైక్. సో ఇక్కడైతే మనం జస్ట్ మై బైక్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అనమాట, సారీ డాట్ డిస్ప్లే డీటెయిల్స్. సో ఇది అయితే ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి బైక్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా బైక్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో మనకి డీటెయిల్స్ చూపిస్తారనమాట, అది ఎవరి పేరు ఉంది ఇవన్నీ. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాము, బట్ వాళ్ళు ఏంటంటే మొత్తం A to Z మొత్తం ఇచ్చేస్తారనమాట. సో దట్ మనం ఏంటంటే నెంబర్ కొట్టంగానే మనకి బైక్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇదనమాట ప్రోగ్రామ్. సో రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే మనకైతే ఇయర్, కలర్ అండ్ మోడల్ వచ్చేసింది అనమాట. సో కానీ ఏంటంటే మనకి సైడ్ హెడింగ్స్ రాలేదు. సో ఇయర్ 2020 అండ్ కలర్ బ్లాక్ అలా రాలేదు. ఫర్ దట్ జస్ట్ మనం చిన్న చేంజెస్ చేద్దాం, సింపుల్. సో ఇవి రిమూవ్ చేస్తున్నా జస్ట్. సో ఇవైతే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనం స్ట్రింగ్ లోపల మనం ఏదైతే సైడ్ హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నాం కదా ఇయర్, అవి ఇద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే స్ట్రింగ్స్ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇయర్ కదా, సో ఇయర్ ప్లస్ ఇప్పుడు ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకున్నాం అదనమాట ఇయర్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ కలర్. సో ఇది కూడా అంతే, స్ట్రింగ్ ఓపెన్ COLOR కలర్ ప్లస్ కలర్. ఓకే, సో అర్థమైంది కదా, ఇలా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ మోడల్ ప్లస్ మోడల్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ అయితే. సో చూసాం కదా, ఇందాక ఏంటంటే జస్ట్ మనకి ఏదైతే అవుట్కమ్ రావాలో అది మాత్రం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సైడ్ హెడింగ్స్తో పాటు వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ మనం 1 ట్యాప్లో పొందొచ్చు అనమాట. సో అర్థమైంది కదా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇంకా నెక్స్ట్ 4 మెథడ్స్ ఉన్నాయి కదా, సో అది ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.